అనంతపురం జిల్లా ప్రజలకి నమస్తే. సో ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నార్మల్ ట్రెడిషనల్ క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. మరియు కొత్త కొత్త మోడల్స్ ఆపరేండితో పాటు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి కొన్ని సూచనలు, కొన్ని సలహాల్ని మనము చెప్పబోతున్నాం. సో ప్రజలందరూ కూడా దీన్ని పాటించి ఆఫ్లైన్లో మనం ఎలాగ జాగ్రత్తగా ఉంటాము, మనము ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఎలాగ జాగ్రత్తగా ఉంటాము, అలాగే ఆన్లైన్ మోడ్లో కూడా దానికంటే ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ ఉండొచ్చు, స్కైప్ ఉండొచ్చు, వివిధ వీడియో కాల్ మాధ్యమాల ద్వారా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి దయచేసి అప్రోచ్ కాండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి, మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్లో ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వేయడానికి ప్రయత్నిస్తారు. ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు, కాల్స్ ద్వారా ఉండొచ్చు, వచ్చే ప్రకటనల్ని నమ్మవద్దు. మీకు వాట్సాప్ ద్వారా బ్యాంక్ పేరున కానీ లేదా ఏ అన్నౌన్ నంబర్ నుంచి వచ్చేటటువంటి ఏపీకే ఫైల్స్ లేదా లింకులు దయచేసి ఓపెన్ చేయకండి. మోసపూరితమైన లోన్ యాప్స్ ద్వారా దయచేసి ఎవరు కూడా లోన్ని తీసుకోకండి. సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దయచేసి పంచుకోవద్దు. మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి దూరం ఉండండి. మీరు ఏదైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930కి లేదంటే cybercrime.gov.inకి లాగిన్ అయ్యి NCRP పోర్టల్లో రిపోర్ట్ చేయండి.